శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. మనం తిరుమల కొండ అలిపిరి మెట్లదారిలో ఎక్కుతూ ఉంటే ఆఖరి కొండ మీద చివరికి వెళ్ళేటప్పుడు మనకి మండపాల్లో ఇదిగో ఇక్కడ చూపిస్తున్నట్టు కొంతమంది మహనీయుల విగ్రహాలు కనిపిస్తాయి. అలాంటివి మొత్తం 12 మండపాలు ఉంటాయి. ఎప్పుడైనా గమనించారా? ఎవరండి వాళ్ళందరూ అంటే వాళ్ళనే 12 ఆళ్వార్లు అన్నారు. ఆళ్వార్లు అంటే విష్ణు భక్తిలో మునిగిపోయిన వాళ్ళు, మనను కూడా భక్తిలో ముంచేసే మహనీయులు అనమాట. ఇంకెక్కడి నుంచి మొదలుపెట్టి వాళ్ళందరి చరిత్రలు చెప్పుకుందాం. అలాగనే వాళ్ళ తర్వాత ఆచార్యులని కొంతమంది వచ్చారు. నాథముని, రామానుజుల వారు, అలాంటి వాళ్ళు. అలాగే ఈ కాలంలో మనకి జిఆర్ స్వామి గారు కానీ, శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి గారు కానీ, వీళ్ళందరూ కూడా వైష్ణవ ధర్మం కోసం జీవితాన్ని త్యాగం చేస్తారు. ఈ రోజు నుంచి ఆ మహనీయులందరి చరిత్రలు చెప్పు. ధనుర్మాసంలో ఆళ్వాళ్ళ చరిత్రలు విని మననం చేసుకోండి. విష్ణుమూర్తి పరమ ప్రీతులైపోతారు. ఆయనకి అంత ప్రాణం ఈ భక్తులందరూ అంటే. ఇంతకీ ఈ ఆళ్వార్లు అసలు ఎవరండి, ఎందుకు పుట్టారు వాళ్ళు అంటే, ఇప్పుడు ద్వాపర యుగం 8,64,000 సంవత్సరాలు మనకి తెలుసు కదా. ఆ యుగం చివరిలోకి వచ్చేస్తూ ఉంటే ఇంకా ఆఖరి కొన్ని వేల సంవత్సరాల్లో కలి ప్రభావం అప్పటికే మొదలైపోయింది. కలియుగం కన్నా ముందే. అసలు మనకి దుర్యోధనుడి కథ తెలుసు కదా. దుర్యోధనుడు పుట్టిందే కలి ప్రభావంతో పుట్టాడు, కలి అంశతో. దాంతో విష్ణుమూర్తి వైకుంఠంలో తన ఆయుధాల్ని, తన అనంగు శక్తుల్ని 12 పిలిచారు స్వామి. వాళ్ళందరూ వచ్చి ఏమిటి స్వామి అంటే, నాయన కలియుగం వచ్చేస్తుంది, ఇంకా ఎంత క్రూరాతి క్రూరంగా ఉండబోతోందో, అందుకని మీ అందరి సహకారం కావాలి, పిలిచాను అని చెప్పారు స్వామి. అంటే ఓ ఏముంది స్వామి, సరే అయితే భూమి మీదకి వెళ్తాం, తప్పు చేసిన వాళ్ళందరినీ ఖండించేసి వచ్చేస్తాం, ఎంతసేపు మాకు, మీరు ఇక్కడే ఉండండి, మేము వెళ్ళి ధర్మ సంస్థాపన చేసి వస్తాము అని ఆయుధాలు పలికి. అప్పుడు స్వామి నవ్వుతూ అన్నారనమాట, ఆయన కలియుగంలో అదంత తేలిక కాదు. ఎందుకంటే కలియుగంలో మీరు అలా నరకడం మొదలు పెడితే ఒక్క మనిషి కూడా మిగండు. అంతే కదా, ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు ద్వాపర యుగం ఉంది, అక్కడ అహంకారం అనేది ఒక దుర్యోధనుడికి ఉంది, వాడిని సంహరించారు. మోహం అనేది ధృతరాష్ట్రుడికి ఉంది. కామం అనేది ఏదో కీచకుడికి ఉంది. మోసం అనేది శకునికి ఉంది. అలాగా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క దుర్గుణం ఉంటే ఏదో ఆ కొంతమందిని సంహరించేస్తే అక్కడ పని అయిపోయింది. కానీ ఇప్పుడు కలియుగంలో చూస్తే ఆ దుర్గుణాలు లేనివి ఎవరికండి? నాకు లేవా, మీకు లేవా? మనలో అందరికీ దుర్గుణాలు ఉన్నాయి. మనం ఏమి కంచి పరమాచార్యులమో రమణ మహర్షులమో కాదు కదా. మరి ఆ చక్రాలు ఆయుధాలు వచ్చి నిజంగా నరుక్కుంటూ పోతే మనలో ఎవడు మిగులుతాం? అప్పుడు వాళ్ళు తెల్లబోయి, స్వామి అయితే ఏం చేయమంటారు, మీరే చెప్పండి భూమి మీదకి వెళ్ళి అంటే, ఏమీ లేదు, మీ అంశాలతో అక్కడ పుట్టండి, ఆళ్వార్ల రూపంలో పుట్టి భక్తిని ప్రచారం చేయండి. అలాగే అద్భుతమైన ద్రవిడ సాహిత్యాన్ని అందించండి. అవి చదివితే మనస్సులో ఈ రకమైన అరిషడ్ వర్గాలు ఏవైతే ఉన్నాయో, లోపలున్న శత్రువులు, బయట ఉన్న శత్రువులు, వాళ్ళందరూ సంహరింపబడాలి అని చెప్పి అప్పుడు స్వామి వాళ్ళని కిందకి పంపించారు. వాళ్ళు మొత్తం 12 మంది అనమాట. ఇదిగో ఇక్కడ ఈ బొమ్మలో చూపిస్తున్నాం కదా, వీళ్ళలో 10 మంది ముఖ్యమైన ఆళ్వార్లు, ఇంకొక 2 వాళ్ళకి అసోసియేట్ అయిన ఆళ్వార్లు అనమాట. వాళ్ళు చేసింది ఏమిటంటే, కిందకొచ్చి భూమి మీదకి అద్భుతమైన కీర్తనలు చేశారు. అలాగనే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క శత్రువుని, అంటే మన లోపల ఉన్న శత్రువునైనా బయట ఉన్న శత్రువునైనా ఎలా జయించాలి అనేది వాళ్ళ జీవితాల్లో ఉదాహరణ కింద చూపించారు. వాళ్ళు చేసిన 4000 కీర్తనల్నే 4000 ప్రబంధం, దివ్య ప్రబంధం అని పిలుస్తారు. 4000 కీర్తనలు అనమాట. అలాగనే వాళ్ళు చేసిన ఇంకొక అద్భుతమైన పని ఏమిటి అంటే, మనకి 108 దివ్య తిరుపతులు అని ఉన్నాయి కదా, అందులో 106 భూమి మీద ఉన్నాయి, 2 మనకి కనిపించని డైమెన్షన్లో ఉన్నాయి. ఆ క్షేత్రాలన్నిటిని వాళ్ళు పావనం చేసి వాటిని రీయాక్టివేట్ చేశారు. ఆ ఆళ్వార్ల చరిత్రలు మనం చెప్పుకుందాం. ఇందులో మొట్టమొదటి 3 ఆళ్వార్లని కలిపి మొదలాళ్వార్లు అని పిలుస్తారు. అంటే మొట్టమొదటి వచ్చిన 3 ఆళ్వార్లు వాళ్ళు కలియుగం రాకముందే ద్వాపర యుగంలోనే పుట్టిశారు అనమాట. అందులో మొట్టమొదటి ఆయన పేరు పొయ్గే ఆళ్వార్. ఆయన స్వామి చేతిలో ఉన్న పాంచజన్యం ఉంది చూడండి, శంఖం, ఆ అంశతో పుట్టారు. ఎక్కడ పుట్టారండి అంటే, మీరు కాంచీపురం వెళ్తే అక్కడ వరదరాజస్వామి ఆలయం ఉంది కదా, అక్కడి నుంచి 1 కిలోమీటర్ దూరంలో యథోక్తకారి అని ఒక క్షేత్రం ఉంది, విష్ణు క్షేత్రం. అద్భుతమైన క్షేత్రం. అసలు మనం 4వ ఆళ్వార్ గారి గురించి చెప్పుకునేటప్పుడు చెప్పుకుందాం, ఎంత విచిత్రమైన క్షేత్రం అసలు అది. ఆ క్షేత్రం దగ్గర సరస్సులో బంగారు కమలంలో పుట్టారు ఆయన. పొయ్గే ఆళ్వార్ అని అందుకే అన్నారు. తమిళంలో పొయ్గే అంటే సరస్సు అని అర్థం. ఆయన సంస్కృతంలో కాసారయోగి, సరోయోగి అని పిలుస్తారు సరస్సులో పుట్టినందుకు.
అంతట ఆళ్వారు పుట్టిన సరస్సుని ఇదిగో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. చూస్తే బాధ కలుగుతుంది. మనం ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో మెయింటైన్ చేసుకుంటున్నామో మన ప్రకృతిని. అందులోనూ అలాంటి మహనీయులు పుట్టిన ప్రదేశాలు చూడండి, చెత్తా చెదారం అంతా అక్కడే వేసేసి పెట్టారు జనాలు. సర్లేండి, ఇవి చూస్తే బాధ కలుగుతాయి. కానీ ఇప్పుడు రెండో ఆళ్వారు గారు, ఆయన పేరు పూదత్తాళ్వార్. ఆయన స్వామి చేతిలో గద ఉంది కదా కౌమోదకి, ఆ అంశతో పుట్టారు. ఆయన ఎక్కడ పుట్టారండి అంటే మహాబలిపురం వెళ్ళారా మీరు ఎప్పుడైనా? అక్కడ సీషోర్ టెంపుల్ అని ఉంటుంది కదా, అక్కడికి అందరూ వెళ్ళే ఉంటారు. అక్కడి నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అండి. అక్కడ స్థలసేన పెరుమాళ్ అని ఒక ఆలయం ఉంది. అది కూడా 108 దివ్య తిరుపతుల్లో ఒక ఆలయం. ఆ ఆలయం పక్కన ఒక సన్నజాజి పొదలో పుట్టారు ఆ మహనీయుడు. అందుకే ఆయన్ని పూదత్తాళ్వార్ అని పిలిచారు. వీళ్ళ ముగ్గురు అయోనిజులు అనమాట. ఇంకొక మూడవ ఆళ్వారిని పేయాళ్వార్ అని పిలుస్తారు. ఆయన స్వామి యొక్క నందక ఖడ్గం ఉంది చూడండి, ఆ ఖడ్గం అంశతో భూమి మీదకి దిగొచ్చారు. ఈయన ఎక్కడ పుట్టారండి అంటే ఈయన పుట్టిన ప్రదేశం మాత్రం కనిపెట్టడం కొంచెం కష్టము. చెన్నైలో మైలాపూర్ అని ఉంది కదా, అక్కడ కపాలేశ్వర స్వామి టెంపుల్ అని చాలా ప్రసిద్ధమైన ఆలయం. దానికి దగ్గరే మాధవ పెరుమాళ్ళ ఆలయం అనే ఒక ఆలయం ఉంది. పక్కనే ఒక బావి ఉంది. ఆ బావిలో పుట్టారు ఆయన. అంటే ఆలయానికి కొంచెం దూరంలో ఉంటుంది. ఆ ప్రదేశం ఇప్పుడు కొంచెం శిథిలావస్థలో. మీరు మైలాపూర్ వెళ్తే కనుక తప్పకుండా దర్శించుకుని రండి. అక్కడ ఒక చిన్న మండపంలో ఆయన చిన్న విగ్రహం ఉంటుంది, ఆ బావి ఉంటుంది అంతే. ఈయనకి చిన్నప్పటి నుంచి విపరీతమైన భక్తి అనమాట. అసలు భగవంతుడి కోసం ఏడిచేసేవారు. అలాగా పిచ్చి పట్టినట్టు అలా భగవంతుడి కోసమే ప్రాకులాడుతుంటే జనాలు చూసి ఏదో దెయ్యం పట్టిందో పిచ్చెక్కిందో అని పేయాళ్వారు అని పిలిచేవారు. వీళ్ళ ముగ్గురికి విశ్వక్సేనుల వారు వైకుంఠం నుంచి దిగొచ్చి పంచ సంస్కారాలు చేశారు. విశ్వక్సేనులు అంటే విష్ణుమూర్తి యొక్క సైన్యాధిపతి ఆయన. పంచ సంస్కారాలు అని ప్రతి వైష్ణవుడికి ఉంటాయి. అది మీకు ఇంకొక ఆళ్వారు గారి చరిత్ర చెప్పినప్పుడు చెప్తాను. ఆ 5 సంస్కారాలు చేయించుకుంటే అసలు మనస్సు విష్ణుమూర్తి మీదకి ఆటోమేటిక్గా తిరిగిపోతుంది అనమాట. ఆ 5 సంస్కారాలు పురుషులైనా చేసుకోవచ్చు, స్త్రీలైనా చేసుకోవచ్చు వైష్ణవంలోనూ. అవి వీళ్ళకి విశ్వక్సేనుల వారు చేశారు. స్వామి వీళ్ళ కిందకెందుకు పంపించారు? నాయన వెళ్ళి ద్రవిడ సాహిత్యం కొన్ని కీర్తనలు రాయండి అని పంపించారు. వీళ్ళ ముగ్గురు భక్తిభావంలో ఆయనతో కనెక్ట్ అయిపోయి అలా సమాధి స్థితిలో ఉండిపోయారు. మరి వీళ్ళని ఎలాగా ప్రపంచం వైపుకి తిప్పవి రాయించాలి అంటే అందుకు స్వామి ఒక అద్భుతమైన సంఘటనని సృష్టించి వీళ్ళ ముగ్గురిని ఒక దగ్గరికి తీసుకొచ్చారనమాట. కలియుగంలో అన్నిటికన్నా ఘోరమైనది స్వార్థం. ఏది చూసినా ఏ ఘోరం జరిగినా చూడండి, స్వార్థం అనే దాని బ్యాక్గ్రౌండ్ వల్లే జరుగుతుంది. ఆ స్వార్థాన్ని ఎలా జయించాలి అనేది మనకి చూపించడానికి ఒక సంఘటనని సృష్టించారు. ఓసారి ఏమవుతుంది, వీళ్ళ ముగ్గురు వేరే చోట్ల పుట్టారు కదా. ఇదిగో ఇప్పుడు మ్యాప్లో చూపించినట్టు వేరే చోట్ల పుట్టారు. అయితే వీళ్ళ ముగ్గురు తీర్థయాత్రలకు బయలుదేరతారు. పొయ్గే ఆళ్వారు గారు ఒక ఊరికి వచ్చేసరికి విపరీతమైన కుంభవృష్టి వచ్చి అర్ధరాత్రి చెట్లు అవన్నీ కూలిపోతూ ఉంటాయి. దాంతో అయ్యో ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆ పక్కనే ఒక ఇల్లు కనిపిస్తుంది. తలుపు కొట్టి స్వామి ఇక్కడ ఉండొచ్చా ఈరోజు రాత్రికి అని యజమాని అడుగుతారు. అంటే ఆయన చిరునవ్వు నవ్వి ఆ చివర ఒక చిన్న గది లాంటిది ఉంది, అందులో ఉండొచ్చు, కానీ అందులో ఒక మనిషి పడుకోవడానికి మాత్రమే సరిపోతుంది అంటారు. అంటే సరే స్వామి అని చెప్పి పొయ్గే ఆళ్వారు గారు అక్కడికి వెళ్ళి పడుకుని భగవన్నామస్మరణ చేసుకుంటూ ఉంటారు. ఈ లోపల పూదత్తాళ్వారు గారు వస్తారు అదే ఊరికి. వెంటనే ఆ గది దగ్గర ఈయన్ని చూసి స్వామి వర్షంలో తడిసిపోతున్నాను, నేను రావచ్చా అంటారు. అంటే ఇక్కడ ఒకళ్ళు పడుకోవడానికి ప్రదేశం ఉంది, సరే ఓ పని చేయండి, మన ఇద్దరం కూర్చుని భగవన్నామస్మరణ చేసుకుందాం రండి అంటారు. అని ఇద్దరు కలిసి కూర్చుంటారు. ఈ లోపల పేయాళ్వారు గారు వస్తారు అదే ఊరికి అదే ప్రదేశానికి. వచ్చి మళ్ళీ ఇదే అడిగితే అప్పుడు వాళ్ళిద్దరూ అంటారనమాట, ఇక్కడ ముగ్గురు నించోడానికి స్థలం ఉంది, సరే రండి ముగ్గురం కలిసి నించుని భగవన్నామస్మరణ చేసుకుందామని. అలా ముగ్గురు కలిసి నించుని భగవన్నామస్మరణ చేసుకుంటూ ఉంటే హఠాత్తుగా బయట నుంచి ఇంకో గొంతు వినిపిస్తుంది, నేను వణికిపోతున్నాను ఈ చలిలోను, నేను లోపలికి రావచ్చా అని. వెంటనే వాళ్ళ ముగ్గురు ఒకేసారి మీరు లోపలికి రావాలి కదా, నేను బయటకు వచ్చేస్తున్నాను ఉండండి అని చెప్పి ముగ్గురు ఒకేసారి బయటకు వచ్చేస్తారు. చూడండి ఎంత నిస్వార్థత. అప్పుడు వాళ్ళకక్కడ విష్ణుమూర్తి ప్రత్యక్షం అవుతారు. ఎలాగంటే త్రివిక్రమ స్వరూపంలో, ప్రపంచం అంతా వ్యాపించి ఉన్న స్వరూపంలో ప్రత్యక్షం అవుతారు అనమాట. ఈ సంఘటన నుంచి మనం ఏం నేర్చుకోవాలి అంటే నిస్వార్థత. ఇప్పుడు చూడండి ట్రైన్లో కానీ ఎక్కడైనా వెళ్తే మీరు జనరల్ కంపార్ట్మెంట్లో చూస్తే ఒక మనిషి వచ్చాడు అనుకోండి, కిటికీ దగ్గర కూర్చుని ఒక బట్ట తీసి ఆ సీట్ అంతా పరిచేస్తాడు. ఎందుకు అంటే ఇంకెవరో ఉండరు పక్కన. కానీ ఎవరైనా వచ్చి అడిగారు అనుకోండి కూర్చోవచ్చా అని, ఎవరో బాత్రూమ్కి వెళ్ళారు, వాళ్ళు వస్తారు ఉండండి అంటారు. ఎవడు రాడు. చివరికి ట్రైన్ బయలుదేరాక ఒక పావు గంటకి అది తీసి
చుట్ట చుట్టుకుని తల కింద పెట్టుకుని పడుకుంటాడు. ఆ స్వార్థం ఉంది చూడండి మనిషిలో, అది కలియుగంలో ప్రబలంగా ఉంటుంది. హత్యలు చేసినా, ఎన్ని ఘోరాలు చేసినా స్వార్థం అనే దాంతోనే చేస్తాడు. చూడండి, ఆ స్వార్థాన్ని వదులుకుంటే భగవంతుడు అన్నిటిలోనూ కనిపిస్తాడు అని ఎంత సున్నితమైన సంఘటన ద్వారా వీళ్ళు ముగ్గురు ద్వారా మనకి చెప్పారో భగవంతుడు. అప్పుడు వాళ్ళ ముగ్గురు 300 పాశురాలతో స్వామిని కీర్తిస్తారు. కీర్తించి అక్కడే స్వామిలో ఐక్యం అయిపోతారు. ఇంతకీ సంఘటన జరిగిన ప్రదేశం ఎక్కడ అంటే తిరుక్కోవలూరు అని ఒక అద్భుతమైన క్షేత్రం ఉంది. మీరు బెంగళూరు నుంచి పాండిచేరికి వెళ్తుంటే మధ్యలో తగులుతుంది తిరుక్కోవలూరు. అక్కడ వామనావతార ఆలయం ఉందన్నమాట. విష్ణుమూర్తికి వామనావతార ఆలయాలు ఉన్నవి చాలా తక్కువ కదా, అక్కడుంది. ఇంతకీ వీళ్ళకి ఆ అరుగు ఏదైతే ఉందో అది అరుగు కాదు, చీకట్లో అలా అనిపిస్తుంది. తర్వాత స్వామి సాక్షాత్కరించేసరికి అదంతా ఆలయం అని తెలుస్తుంది. ఆ ఆలయంలోనే ముగ్గురు స్వామిలో ఐక్యమైపోయారు. ఇప్పుడు ఇంకా కలియుగం ఆసన్నం అయిపోతూ ఉంటుందన్నమాట. అప్పుడు సుదర్శన చక్రం స్వామి వాళ్ళు ముగ్గురు వెళ్ళారు కదా, ఇంకా నేను వెళ్తాను కిందకి అంటారు. అనగానే స్వామి బాధపడి, నాయన నువ్వు వెళ్తానంటున్నావు బాగానే ఉంది, కానీ అక్కడ ఒక చిక్కు ఉందయ్యా, ఇంకొచ్చేస్తుంది కలియుగం. కలియుగంలో ఎవ్వడికి దయా దాక్షిణ్యం ఏం ఉండవు. మీరేమో కిందకి వెళ్ళారు అంటే మీకు ఈ స్పృహ ఉండదు. అంటే నువ్వు సుదర్శన చక్రానివి అనే స్పృహ నీకుంటే నువ్వు కాపాడుకోగలవు, కానీ కింద స్పృహ ఉండదు. నువ్వు మామూలు మనిషి రూపంలో వెళ్తావు, ఎన్ని కష్టాలు పడతావు నాయన, నాకును మీ అమ్మ లక్ష్మీదేవికి బాధ అంటారు స్వామి. అంటే అప్పుడు సుదర్శనుడు అంటాడు, స్వామి నువ్వు అమ్మ ఉండగా మాకు కష్టం ఏమిటి, నేను శుభ్రంగా వెళ్తాను, అలాగనే నీ భక్తిభావాన్ని జనాల్లో ప్రచారం చేస్తాను అని. ఆయన నిజంగానే సుదర్శనుడు కిందకొస్తారు తిరుమలిశై ఆళ్వార్ అనే రూపంలోను. ఎన్ని కష్టాలు పడ్డారో మహనీయులు. ఆయన గురించి ఇంకొక వీడియోలో చెప్పుకుందాం. అసలు ఇక్కడి నుంచి ఉన్న మిగతా ఆళ్వార్ల చరిత్రలు, వాళ్ళ మహిమలు వింటే మనసు పొంగిపోతుంది. ఒక్కొక్కళ్ళ వాటిల్లో విచిత్రమైన చరిత్రలు ఉంటాయన్నమాట. రాబోయే వీడియోలో తిరుమలిశై ఆళ్వార్ గురించి చెప్పుకుందాం. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన భారతీయ సనాతన ధర్మం గురించి, ఈ దేశంలోని మహనీయుల గురించి, ఆలయాల రహస్యాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ ఛానల్ని మీకు అందిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.